హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ అత్త అల్లుడి వంటలు. ఇవాళ నేను చేయబోయే రెసిపీ అయితే కద్దుకా కీర్ అండి. దానికి కావాల్సింది ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని మరగబెట్టి పెట్టినాను నేను పక్కన. తర్వాత ఆనపకాయ ఉంటుంది కదా, అది తీసుకొని మంచిగా తురిమి దాంట్లో వచ్చే వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక పావు కటోరా షుగరు, ఇది కండెన్స్డ్ మిల్క్. తర్వాత ఒక 2 గంటల ముందు నానబెట్టిన సాబుదానా వాటర్ తీసేసి ఊరికే సాబుదానాలో పెట్టినాను. తర్వాత బాదాం, కాజు, కిస్మిస్, తర్వాత మీకు ఇష్టం ఉంటే పిస్తా వేసుకోవచ్చు, కర్బూజా గింజలు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. తర్వాత ఒక 4-5 ఇలాచీలు తీసుకున్నాను. ఇంకా ఇదేమో పచ్చికోవా ఉంటుంది కదా, అది కొన్ని పాలలో పచ్చికోవా కలిపేసి పైనుండి కొంచెం కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇది ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ అండి. ఎందుకంటే కద్దుకా కీర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఫుడ్ కలర్ అది గ్రీన్ కలర్ది. చేసే ప్రాసెస్, నెయ్యి తీసుకున్నాను. ఒక మందపాటి గిన్నెలో నెయ్యి తీసుకొని, నెయ్యి వేడైన తర్వాత ఈ ఆనపకాయ తురుము ఏదైతే మనం తురుము పెట్టుకున్నామో నీళ్ళు తీసేసి అది వేయించుకోవాలి. కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలా. వేయించిన తర్వాత ఈ సాబుదానా ఏదైతే నానబెట్టుకున్నామో అది కూడా వేసేద్దాము. వేసేసి ఇంకో 2 నిమిషాలు వేయించుదాం. ఇదంతా బాగా వేగిన తర్వాత పాలు ఉన్నాయి కదా, పాలంతా వేసేసుకుందాం దీంట్లోకి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు. ఫ్లేమ్ చిన్నగా చేసేసి ఈ పాలు 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా అవి వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే పాలు కొంచెం చిక్కగా ఉన్నాయి. వాటర్ యాడ్ చేసేసి ఇది కొంచెం బాగా ఉడకాల. ఆ సాబుదానా ఏదైతే ఉందో అది కొంచెం ఉడకాల మనకి. చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పచ్చి కోవా ఏదైతే పాలలో కలిపి పెట్టినామో కుంకుమపుతో సహా అది కోవా వేసేసి కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కోవా తొందరగా అడుగంటుతుంది. అది కలుపుతూనే ఉండాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్, అదే అండి మిల్క్ మేడ్ అంటాం కదా, అది కొంచెం ఎక్కువ వేసుకుందాము, ఎందుకంటే దాంతోనే మనకు రుచి బాగా వస్తుంది. తర్వాత ఫుడ్ కలరు కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇదంతా కొంచెం కలుపుతుండాలి. చెప్పాను కదా కోవా తొందరగా అడుగంటుతుందని, కలుపుతూనే ఉండాలి. మనం స్టవ్ దగ్గరే ఉండాలి చేసేటప్పుడు. చేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాము. నేనైతే పచ్చివే వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేస్తే కొంచెం పాలతో పాటు అవి కూడా ఉడుకుతాయి. కలుపుతూనే ఉండాలండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ భలే టేస్ట్గా ఉంటుందండి. ఉడుకుతుంది చూసారా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసినాను, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ పౌడర్తో. ఇది పాలు అనేది కొంచెం చిక్కబడాలి. షుగర్ కూడా వేసేసినాను. అది బాగా ఉడికి, మనం వాటర్ కూడా వేసినాం కదా, పాలు బాగా ఉడికి కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా, రోజ్ పెటల్స్ కొంచెము డ్రై చేసినాను, ఆ రోజ్ పెటల్స్ కూడా వేసేస్తున్నాను. వేసేసి ఏంటంటే మనకు లుక్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో, చాలా బాగా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.